మార్వాడి షాపులకు వ్యతిరేకంగా స్థానిక వ్యాపారస్తులు రేపు మద్దూరు బంద్కు పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా మద్దూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్వాడి షాపుల్లో నాణ్యత లేని వస్తువులను తెచ్చి తక్కువ ధరలకు విక్రయించి తెలంగాణ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాపారస్తులు మండిపడ్డారు. స్థానిక వ్యాపారస్తులను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేదే లేదని మార్వాడీలకు హెచ్చరించారు. రేపు మద్దూరు బంద్కు స్వచ్ఛందంగా ప్రతి షాపు యజమాని సహకరించాలని వ్యాపారస్తులు కోరారు. ముఖ్యంగా మార్వాడీల గురించి మనం ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయబోతున్నాం. రేపు అదే విధంగా బంద్ కూడా పాటిస్తున్నాం. ఇక్కడ బస్టాండ్ దగ్గర నుంచి పాత బస్టాండ్ దగ్గర వరకు ర్యాలీ తీస్తూ అక్కడ పోయి ధర్నాలు ఏర్పాటు చేస్తాం. 22 తారీఖు మార్నింగ్ 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి అందరూ కూడా సహకరించాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మార్వాడీలు ప్రతి దాంట్లో ఒక పానీపూరి నుంచి ఒక పెద్ద బిజినెస్ వరకు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఏది స్టార్ట్ చేయడం నుంచి ఒక ఉత్పత్తి చేయడం, అంటే వాళ్ళకి ఏ వస్తువునైనా తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారు. కానీ అదే ధరకు మాకు కూడా ఇవ్వండి అంటే మాకు ఇస్తలేరు. వాళ్ళు ఇవ్వకపోతే మేము ఆ బిజినెస్కి ఎప్పుడు కూడా వాళ్ళ రేట్లో మేము అమ్మలేకపోతున్నాం. అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు అంటే ఒక వస్తువు ఏదైనా సరే తీసుకున్నామంటే సేమ్ సిచ్యువేషన్లో వాళ్ళు అట్లాంటిది డూప్లికేట్ తీసుకుని వచ్చి అమ్ముతున్నారు. అది కస్టమర్ గమనించలేకపోతున్నాడు. ఆ దాంట్లో సేమ్ వస్తుంది కదా, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరెందుకు ఎక్కువ అమ్ముతున్నారు, మీరెందుకు తక్కువ అమ్ముతున్నారు అనే కాన్సెప్ట్తోన అక్కడ తీసుకెళ్తున్నారు. అక్కడ గిరాకీ వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతోనే లోకల్ ఉన్నటువంటి ప్రతి చిన్న ఏది ఎల్ఎన్ పరిస్థితుల్లో ఉన్నటువంటి చిన్న మొబైల్ షాప్ పెట్టుకున్నాడంటే అక్కడ వచ్చి వాడు పెద్దగా పెట్టినాడంటే వాడు మటాష్, అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీనికి వ్యాపారవేత్తలు కానీ, తర్వాత రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ కానీ మాకు సహకరిస్తూ మాకు ఇలాంటి ఇక్కడ చిన్న ఉపాధి పెట్టుకున్న వాళ్ళకు సహకరించి దీన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క దౌర్జన్యాలు ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. అంటే నిన్న నేను ఒక చిన్న వీడియో చూశాను. అది తీసుకుపోయిన ఒక గంట సేపటికే మళ్ళీ రిటర్న్ ఇస్తానంటే వాళ్ళకి నచ్చలేదని రిటర్న్ ఇస్తానంటే నేను తీసుకోవట్లేని బాధ్యత చెప్తున్నాడు ఆయన. అంత రూబాబేంది అసలు? తీసుకుపోయిన వస్తువుని మళ్ళీ వాళ్ళకి తెచ్చిస్తానంటే నాకు అవసరం లేదంటే తీసుకోను అని చెప్తున్నాడు. ఆ వీడియో చూసినంటే నేనే అవాక్ అయిపోయినా. ఇలాంటి సిచ్యువేషన్లు ఏంది, ఏ వస్తువు తీసుకుపోయినంటే అది వాడకపోయినంటే మేము రిటర్న్ తీసుకుంటాం. ఎందుకంటే లోకల్లో ఉంటాం కాబట్టి ఏ వస్తువును కూడా డూప్లికేట్ మేము అమ్మలేకపోతాం. ఎందుకు అమ్మలేకపోతాం అంటే మనకు పరిచయాలు ఉంటాయి. ఆయనకు నేను డూప్లికేట్ అమ్మినా అంటే రేపు పొద్దున వచ్చి అడిగితే నేను ఆయనకి సమాధానం చెప్పలేకపోతా. కానీ వాళ్ళు అలా కాదు. రేపు డూప్లికేట్ అమ్మినా కూడా ఎందుకు అమ్మినవరా అని వాళ్ళ ఉన్న పిల్లగాన్ని తిట్టి వాడు గుర్తించినప్పుడు వాడిని తిట్టి మళ్ళీ వానికి ఒరిజినల్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ దాడుల్ని ఆపాలని కోరుకుంటూ మనకు మా ఎజెండా వచ్చేసి ఒకటి, వాళ్ళు మార్వాడి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు అని రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నారు. అదే రాజ్యాంగంలో ఉన్న కొన్ని అంశాలను వాళ్ళు విస్మరిస్తూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఏ రకంగా అంటే వాళ్ళు ఒకటి డూప్లికేట్ మెటీరియల్ తెచ్చి అమ్మడం, రెండవది జీరో బిల్లు తీసుకురావడం అనేది అది బయటికి తెలియకుండా జరుగుతుంది. దీనిపైన మన గవర్నమెంట్ కూడా సహకరించుకొని గవర్నమెంట్ వాళ్ళు కూడా దీనిపైన కొద్ది యాక్షన్ తీసుకుంటానంటే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేమ్ మెటీరియల్ తెస్తున్నారు. వాళ్ళు జిఎస్టీ లేకుండా తేవడం వల్ల ఏమవుతుంది, ఒక ఆయన 100 రూపాయల వస్తువు 118 రూపాయలకు కొంటున్నాడు, ఇంకో ఆయన వచ్చేసి 100 రూపాయలు కొంటున్నాడు. ఈ 100 రూపాయలు ఆయన వచ్చేసి 110కి అమ్ముకుంటున్నాడు. 118తో తీసుకున్న ఆయన ఇంకో మార్జిన్ చూసుకొని అమ్మడం వల్ల సేమ్ వస్తువు మళ్ళీ కంపారిజన్ లేకుండా సేమ్ వస్తువు ఈయన దగ్గర ధర తక్కువ ఉంది, ఈడ ధర ఎక్కువ ఉందని డైరెక్ట్ ధర తక్కువ దగ్గరికి ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆయన ఏ రూపంలో వస్తువు తీసుకొస్తున్నాడు అన్న దానిపైన ఫోకస్ చేయట్లేదు కస్టమర్. దీనిపైన కూడా కొద్దిగా అందరు చూసుకోవాలి. గత 20 రోజుల క్రితము మోంజా మార్కెట్ హైదరాబాద్ లోని ఒక మార్వాడి జ్యువెలర్స్ ముందర కార్ ఆపి ట్రాఫిక్ మరి విధులకు ఆటంకపరిచి ఆ కారు వెనక, మార్వాడి వాళ్ళ కారు వెనక ఒక దళిత కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కారు ఆపితే మరి ఎందుకు కారు ట్రాఫిక్ ఎందుకు విధులకు ఆటంకపరుస్తున్నావు, కారు ఎందుకు పెట్టినావు అని పదే ఆర్ఎన్డీ దళిత నాయకుడు మరి అడిగినందుకు మరి ఆ మార్వాడి కులానికి సంబంధించినటువంటి ఆ షాపు యజమాని ఆ దళితుడిపై దాడి చేయడమే కాకుండా అదే విధంగా మరి బీసీ కులానికి సంబంధించినటువంటి అదే పాలు అమ్ముకునేట ఆయన వచ్చి మరి ఎందుకు కొడుతున్నావో ఆయన అడిగింది తప్పేముంది, మరి నువ్వు ట్రాఫిక్ విధులకు మరి ఇక్కడ ట్రాఫిక్ ఉన్నదే 2 వెహికల్స్ వెళ్ళే టైంలో కూడా నువ్వు ఆ రోడ్డుని జామ్ చేశావు, అడిగినందుకు ఎందుకు కొడుతున్నావు అని ఉన్నప్పటికీ మరి పక్కన ఉన్నటువంటి ఒక పాలు అమ్ముకునేట ఆయనను మరి గొల్లాయనను కొట్టారు, ఒక ముదిరాజు కులానికి సంబంధించినటువంటి ఆయనను కొట్టారు. అదే విధంగా అంతకు ముందు కూడా ఆ బంగారం షాపుల్లో నాణ్యత సరిగా లేదు, మీ సర్వీస్ సరిగా లేదు అన్నందుకు మరి గతంలో కూడా ఈ హైదరాబాద్ నివాసులను కూడా ఆ మారాఠి వాళ్ళు ఆ బంగారం షాపులో దాడి చేయడం కూడా జరిగింది. కాబట్టి అందుకు నిరసనగా రేపు 22 ఉదయం 10 గంటలకు మద్దూరు మండలంలోని బంద్ని పిలుపునిస్తున్నాము.
ఈ బంధుకు ప్రతి ఒక్కరు కూడా మద్దూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క షాపుల వాళ్ళు, హార్డ్వేర్ పేటు షాపు, ప్రతి ఒక్క షాపుల వాళ్ళు, మొబైల్ షాపుల వాళ్ళు వచ్చి ఈ బంధుకు సహకరించాలని కోరుతున్నాం. ఎందుకోసం అంటే ఈ మార్వాడీల అగత్యాలు ఎక్కువవుతున్నాయి. ఈ మార్వాడి షాపుల వాళ్ళు లోకల్ ఉన్నటువంటి షాపుల యజమానులను అదేవిధంగా తక్కువ రేటుకే మరి అమ్ముతున్నారు. ఎట్లా అమ్ముతున్నారు? తక్కువ రేటుకే 100 రూపాయలు అమ్ముతున్న ఈ లోకల్ ఉన్నటువంటి ఆ వస్తువును మరి మారాటి వాళ్ళు 100 రూపాయలు ఉన్న వస్తువును 80 రూపాయలకు 70 రూపాయలకి అమ్ముతున్నారు. ఎట్లా అమ్ముతున్నారంటే ఈ మార్వాడి షాపులు గుజరాత్ లోని వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఫ్యాక్టరీలు తక్కువ మార్జిన్కే ఆ యొక్క కులానికి, మార్వాడి కులం వాడు తక్కువ రేటుకే ఇస్తున్నాడు. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఆ 100 రూపాయలకు మార్జిన్ మరి తక్కువకే అమ్మడానికి వీలు లేవద్దు కాబట్టి లాస్ట్లో అమ్మలేడు. కాబట్టి ఈ మార్వాడి కులాలు లోకల్ ఉన్నటువంటి వ్యాపారస్తులను దెబ్బతీసి ఈ రోడ్డు మీద వచ్చే పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కాబట్టి ఈ మారడు కులాలను వెంటనే అరికట్టాలి. వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వారు ఏమంటున్నారంటే మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మేము ఏ రాష్ట్రంలో అయినా జీవిస్తాము, ఏ రాష్ట్రంలో అయినా మేము షాపులు పెట్టుకుంటున్నామని అది కరెక్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాణ్యత లేని వస్తువులను తీసుకుని వచ్చి మరి 100 లీటర్ల ట్యాంకులను మరి 90 లీటర్లుగా చూపించి మరి అదే వస్తువులను కూడా ఎవరు గుర్తించలేని విధంగా వాళ్ళు మోసానికి గురి చేస్తున్నారు. ఈ విధంగా మార్వాడిలో ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే ఈ తెలంగాణ వాళ్ళు మరి తాగుబోతుల వాళ్ళకి ఏ వ్యాపారాలు చేయడానికి చేత కాదు, మరి ఉన్నటువంటి ఆ డబ్బును కూడా తాగి తిని ఎంజాయ్ చేసే వాళ్ళు కాబట్టి మేము తెలంగాణకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నాము అంటున్నారు. కాబట్టి మేము పెట్టిన భిక్ష వల్ల మా గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద మా గాలిని పీలుస్తూ, మా వనరులు వాడుకుంటూ, మా బ్యాంకుల్లో డబ్బులు తెచ్చుకొని మరి మా గడ్డ పైన మా పైన పెద్దదారులు చేస్తూ మమ్మల్ని దాడి చేసే ఖబర్దార్ బిడ్డలారా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మా తెలంగాణ నుంచి వెలగొట్టే ప్రసక్తి కూడా మీరు తెచ్చుకోకండి. అందరితో సమానంగా వ్యాపారాలు చేసుకోండి, న్యాయమైనటువంటి వ్యాపారాలు చేసుకోండి. కానీ మా పైన ఆధిపత్యం నువ్వు చేస్తే ఆందోళనను వెలగొట్టినట్టుగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళని వెలగొట్టిగా ఖచ్చితంగా మీ యొక్క రాష్ట్రాలకు మిమ్మల్ని వెలగొట్టే ప్రసక్తి ఖచ్చితంగా తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఖబర్దార్ బిడ్డలారా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, మరి ప్రతి డిస్టిక్ నుంచి మరి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, సిపిఎం, సిపిఐ అన్ని దళిత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ప్రజా సంఘాలు అన్నిటి కూడా కలిసి పెద్ద ఎత్తున మరి ప్రతి మండలంలో కూడా ధర్నా కూడా చేపట్టబోతున్నాం. ఈ యొక్క వ్యాపారస్తులకు కూడా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అండగా ఉంటాయని కోరుకుంటున్నాం. కాబట్టి మా మద్దూరు మండలంలో కూడా ప్రతి ఒక్క షాపుని కూడా, ప్రతి ఒక్క కస్టమర్ని కూడా మేము ఈ బంద్కు పిలుపునిచ్చాలని కోరుతున్నాం.